కొంతమంది యమలోకానికి వెళ్లి మృత్యుదేవత అయిన యముడిని చూసి తిరిగి భూమికి వచ్చారని నేను చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. నేటి వీడియోలో మీరు యమలోకాన్ని సందర్శించిన ముగ్గురు వ్యక్తుల కథను వినబోతున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మని వారు దయచేసి ఈ వీడియో పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేయకండి. మొదటి కేసు, వాసుదేవ్ పాండే కేసు. వాసుదేవ్ 1921 సంవత్సరంలో జన్మించాడు. 1975 సంవత్సరాలలో చాలామంది వాసుదేవ్ పాండే ఇంటికి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వచ్చారు. వాసుదేవ్ వయసు 10 ఏళ్లు. ఇరుగు పొరుగు వాసుదేవ్ ఇంటికి చాలామంది వస్తున్నారని ఆసక్తిగా చూస్తున్నారు. వాసుదేవ్ ఆ సమయంలో గ్రామంలో ప్రసిద్ధి చెందాడు, ఎందుకంటే అతను మరణించాడు మరియు మళ్లీ బ్రతికాడు. పారాటైఫాయిడ్ జ్వరం బారిన పడే వరకు వాసుదేవ్ జీవితం సంతోషంగా ఉంది. జ్వరం దాదాపు 2 వారాల పాటు కొనసాగింది. ఆఖరి రోజు వచ్చేసింది. వాసుదేవ్ జ్వరంతో బతకడానికి ఎక్కువ పోరాడలేకపోయాడు. అతను తన ఇంట్లోనే తన బెడ్ పైనే చనిపోయాడు. వాసుదేవ్ని చివరిసారిగా చూసేందుకు బంధువులందరూ వాసుదేవ్ ఇంటికి వచ్చారు, మరియు వాసుదేవ్ ఇంకా చిన్నపిల్లగా ఉన్నందున అన్ని ఆచారాలు వేగంగా జరుగుతున్నాయి. శ్మశాన వాటికలో చాలా భయంకరమైన విషయం జరిగింది. వాసుదేవ్ కడుపు ఊపిరి పీల్చుకుంటున్నట్లు అతని బంధువు ఒకరు చూశాడు, మరియు అతను ఇంకా బతికే ఉన్నాడని అంతా సంతోషించారు. హడావిడిలో బంధువులు వాసుదేవ్ను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అతనికి చాలా వేగంగా చికిత్స అందించాడు, మరియు వాసుదేవ్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. కానీ వాసుదేవ్ 3 రోజులు అపస్మారక స్థితిలో ఉన్నాడు, మరియు అతను 4వ రోజు స్పృహలోకి వచ్చాడు. కానీ వాసుదేవ్ ఏమి చెప్పబోతున్నాడో బంధువులకు తెలియదు. వాసుదేవ్ చనిపోయిన తర్వాత ఏమి జరిగిందో చెప్పడం ప్రారంభించాడు. బంధువులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు, మరియు ప్రతి ఒక్కరి కళ్లలో భయంతో నిండిపోయింది. వాసుదేవ్ ఏం చెప్పాడో చూద్దాం. 2 వ్యక్తులు నన్ను తమ చేతులతో పట్టుకుని తమతో తీసుకెళ్లారు. చాలా దూరం నడిచిన తర్వాత నేను అలసిపోయాను మరియు నేను ఇక నడవలేకపోయాను. 2 నన్ను వారితో లాగడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత నా కాళ్ళు పక్షవాతానికి గురైనట్లు అనిపించింది. చాలా దూరం వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను బట్టలు ధరించలేదు. అతను పూర్తిగా నల్లగా ఉన్నాడు. అతను కఠినమైన స్వరంతో అన్నాడు, నేను తోటమాలి వాసుదేవ్ని తీసుకురావాలని మీరిద్దరూ చెప్పాను, కాని మీరిద్దరూ విద్యార్థి వాసుదేవ్ను తీసుకువచ్చారు. ఈ వాసుదేవ్ను పంపి తీసుకురండి అన్నాడు గార్డనర్. ఈ సంభాషణ తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ మేల్కొన్నాను. 10 ఏళ్ల వాసుదేవ్ నేను చూసిన ఆ నల్లని వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు వాసుదేవ్ తల్లి నువ్వు చూసింది యమధర్మరాజు అని చెప్పింది. రెండవ కేసు, ఛజ్జు బనియా కేసు. మేము 1981వ సంవత్సరంలో ఛజ్జు బనియాను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సమయంలో అతని వయస్సు 40 సంవత్సరాలు. 34 సంవత్సరాల వయస్సులో అతను జ్వరంతో అనారోగ్యంతో మరణించాడు. కాని కొన్ని గంటల్లో అతను సజీవంగా ఉన్నాడు మరియు ఇలా చెప్పడం ప్రారంభించాడు. నల్లని చర్మం గల 4 వచ్చి నన్ను తీసుకెళ్లారు. వెళ్లేటప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నావని అడిగాను. కాని నేను అడిగిన దానికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు, కాబట్టి నేను చాలాసేపు ప్రయాణించిన తర్వాత మౌనంగా ఉండిపోయాను. వారు నన్ను దేవుడి దగ్గరకు తీసుకెళ్లి దేవుడి దగ్గర కూర్చోబెట్టారు. నా శరీరం చిన్నదిగా మారిందని నేను భావిస్తున్నాను. ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె చేతిలో పెన్ను ఉంది. అక్కడ చాలామంది పుస్తకాలు మరియు పెన్నుతో మాకు ఛజ్జు బనియా వ్యాపారి అవసరం లేదని ఒకరు చెప్పారు. అయితే మేము క్లీనర్ ఛజ్జు కుమార్ను అడిగాము. అతన్ని వెనక్కి నెట్టి వేరొక వ్యక్తిని పొందండి. అక్కడ యమధర్మరాజు తెల్లటి గడ్డంతో కుర్చీలో కూర్చున్నాడు. నేను దేవుణ్ణి అడిగాను, నేను ఇక్కడే ఉంటాను, దయచేసి నాకు కొంత పని ఇవ్వండి, నేను తిరిగి వెళ్లను. కాని దేవుడు మీకు జీవించడానికి ఎక్కువ జీవితం ఉంది, నాకు మీ చేయి చూపించండి. అప్పుడు దేవుడు నన్ను తాకాడు చేయి మరియు నేను ఇక్కడ మేల్కొన్నాను. మూడవ కేసు, మంగళ్ సింగ్ కేసు. ఈ సంఘటన 1977వ సంవత్సరంలో జరిగింది.
మంగళ్ సింగ్ ఇలా వర్ణించారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను పైకి లేపి తమ వెంట తీసుకెళ్లారు. కొంతసేపటికి నేను ఈ ఇద్దరు వ్యక్తులను తప్ప మరేమీ చూడలేకపోయాను. నేను ఒక పెద్ద గేటు ఎదురుగా ఉన్నాము. మేము లోపలికి ప్రవేశించాము. వారు నన్ను ఒక వ్యక్తి వద్దకు తీసుకువెళ్లారు. మేము మీరు చెప్పిన వ్యక్తిని తీసుకువచ్చాము కాని ఆ వ్యక్తి చెప్పాడు, మీరిద్దరూ తప్పు వ్యక్తిని తీసుకువచ్చారు. వారు ఇది విన్న వెంటనే వారిద్దరూ పారిపోయారు. అప్పుడు ఆ వ్యక్తి మీరు అకస్మాత్తుగా తిరిగి వెళ్ళు అన్నాడు. నేను 2 పెద్ద వేడినీటి కుండలను చూశాను. అయినప్పటికీ అక్కడ నిప్పు లేదు, కట్టెలు లేవు మరియు పొయ్యి లేదు. అప్పుడు ఆ వ్యక్తి తన చేత్తో నన్ను తోసి, నువ్వు తొందరపడి వెనక్కి వెళ్లడం మంచిది. అతను నన్ను తాకినప్పుడు అతని చేయి ఎంత వేడిగా ఉందో నాకు ఒక్కసారిగా అర్థమైంది. కుండలు ఎందుకు ఉడుకుతున్నాయో అప్పుడు నాకు అర్థమైంది. అతని చేతుల నుండి వేడి వస్తోంది. అకస్మాత్తుగా నేను స్పృహలోకి వచ్చాను మరియు నా ఎడమ చేతికి తీవ్రమైన మంట వచ్చింది. ఇవి కొన్ని నిజమైన సంఘటనలు మరియు ఈ సంఘటనలన్నింటి గురించి కథనాలు కూడా ప్రచురించబడతాయి మరియు మీరు నిజమైన కథనాలను చదవడానికి ఇష్టపడితే మీరు కామెంట్స్లో అడగండి, నేను మీకు ఆర్టికల్ పంపిస్తాను. థ్యాంక్స్ ఫార్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.